హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం హాల్ మ్యూజియంకి అయితే వచ్చాం. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో బెంగళూరులో ఏరోనాటికల్ మ్యూజియం అయితే ఉందన్నమాట. సో దాన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చాను ఈరోజు. అండ్ నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాను. సో మోటో వ్లాగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు, అందుకే డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం హాల్ అని ఉంటుంది. సో నేను ఇక్కడ టికెట్ కూడా తీసుకున్నాను. అండ్ బైక్స్ పార్కింగ్కి మాత్రమే ఇక్కడ ప్లేస్ ఉంది. కార్స్ పార్క్ చేయాలంటే అక్కడ ఉంది. ఒకవేళ అది ఫుల్ అయిపోతే మాత్రం ఏం చేయలేమన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాను, అది నాకు దీని బ్యాక్ సైడ్ ఏరియాకి చూపించింది అనమాట. అండ్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇదైందనమాట, రిస్క్ అయింది. సో ఏం చేయాలంటే డైరెక్ట్ హాల్ సెంటర్ అని కొట్టంగానే మనకు గూగుల్ మ్యాప్లో వస్తుంది. దీని ఎంట్రన్స్ లింక్ నేను డైరెక్ట్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. మనకి ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. టికెట్ ప్రైజెస్ వచ్చి నాకైతే 50 రూపీస్ అనమాట. మొబైల్ కెమెరా ఒకవేళ మనం షూట్ చేయాలనుకుంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. సో టోటల్ 70 రూపీస్ నాకు టికెట్. మనమైతే ఇప్పుడు ఎంటర్ అవుదాము. నిఖిల్. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో మన నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటారు. అండ్ స్టార్టింగ్లో ఫౌంటైన్ ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో గైడ్ మ్యాప్ ఉంది. సెంటర్ మ్యాప్ అంతా ఇక్కడ ఉంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ మనం చూస్తున్న జెట్ పేరు వచ్చి మారుత్. సో ఇది మనకు మ్యానుఫ్యాక్చర్ అయింది అంటే ఫస్ట్ ఫ్లైట్ వచ్చి 1961లో అంట. చాలా ఓల్డ్ ఫ్లైట్ ఇది, చాలా ఓల్డ్ జెట్ ఇది. సో ఎప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఓల్డ్ జెట్స్ దగ్గరగా చూస్తానని. సో చాలా బాగున్నాయి. అండ్ నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఇక్కడైతే ఒక హెలికాప్టర్ అప్పటి నుంచి నాయిస్ చాలా ఉందన్నమాట. సో అందుకనే ఎక్కువ నేను మేబీ వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుందేమో. మనం ఇప్పుడు చూస్తున్న ఎయిర్క్రాఫ్ట్ పేరు వచ్చి మిగ్ అనమాట. సో మిగ్ అనగానే మనకు గుర్తొచ్చేది అభినందన్ గారు. సో పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్స్కి చెమటలు పట్టించారనమాట. సో దాని డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. సో MiG-21 ఫైటర్ అండ్ ట్రైనర్ అనమాట ఇది. అండ్ మిగ్లో వాడిన ఇంజన్ ఇది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది IJT. సో హిందుస్థాన్ జెట్ ట్రైనర్ అట. హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 IJT అని ఉంది. చూడడానికి చాలా కాంపాక్ట్గా చిన్నగా ఉంది. అండ్ దాని ఫ్యూచర్స్ స్పెసిఫికేషన్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది మనం వచ్చి LCA. సో లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంట దీని పేరు. ఇది కూడా దానిలాగా కాంపాక్ట్గా ఉంది. సో దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఇప్పటిదాకా మనం చూసిన వాటిల్లో మిగ్లో వచ్చి మిసైల్ ఉంది, మిసైల్ లాంచర్ ఉంది. దాని తర్వాత దీంట్లోనే చూస్తాను మిసైల్. ఇక్కడ ఉంది మిసైల్, ఇదే అనమాట. లైక్ ఒరిజినల్ మిసైల్ కాదు, మిసైల్ లాంచర్ ఇది.
నాయిస్ని అయితే అవాయిడ్ చేయండి. మోస్ట్ అది రాకుండా చూడాలనే ట్రై చేస్తున్నా. సో హెలికాప్టర్ ట్రైన్ ఉంది ఇక్కడ. సో ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో హెలికాప్టర్ ట్రైనింగ్ సెక్షన్ అయితే జరుగుతుంది. అందుకనే నాయిస్ అంతా చాలా లౌడ్గా ఉంది, నాకే లౌడ్గా ఉంది. సో మేబీ మీకు అంతగా ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చూస్తుంది లక్ష్య పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ అంట. సో డ్రోన్ అని చెప్పొచ్చు, మిసైల్ లాంచర్. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని ఉంది, అంటే దాని పేరు అక్కడ ఉంది లక్ష్య అని. మనకి 2 మిసైల్స్ 3 మిసైల్స్, అది కూడా మిసైలే అనుకుంటాను ఇది. సో మిసైల్స్ అయితే ఉన్నాయి, దాని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పేరు వచ్చి అజిత్. సో ఇది చాలా స్లిమ్గా ఉంది చూడ్డానికి. దీని స్పెసిఫికేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది. సో ఇక్కడంతా ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం అంతా చెట్లు, అంతా గ్రీన్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉంది లోపల, మిడిల్లో ఫౌంటైన్ ఉందన్నమాట. ఫస్ట్లో కూడా ఒక ఫౌంటైన్ ఉంది, బట్ ఇది లైక్ మ్యూజియం మిడిల్లో ఉందన్నమాట. సో ఇక్కడ చెట్లు ఉన్నాయి, మొత్తం అంతా చెట్లే ఉన్నాయి, పూలు ఉన్నాయి, బాగా నీట్గా కనిపిస్తున్నాయి. సో బాగా నీట్గా కనిపిస్తాయని చేయబెట్టామంటే ఫైన్ వేస్తారు. సో పువ్వుల్ని ప్లక్ చేయకూడదు, టచ్ చేయకూడదు. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడంతా. ఇప్పుడు మనం చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ పేరు వచ్చి క్యాన్బెరా అంట. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు వరకు మనం చూసిన ఎయిర్ క్రాఫ్ట్లో ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. సో చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. నేను రెక్కలే సరిపోలేదు ఈ షెడ్ కింద. షెడ్ బయటకు వచ్చాయి రెక్కలే. సో చూడొచ్చు దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇంజన్స్ అన్ని రిమూవ్ చేశారు కాబట్టి ఇక్కడ అంతా రెడ్గా క్లోజ్ చేశారనమాట. ఇప్పటిదాకా మనం చూసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఏవి డూప్లికేట్ కాదు, జస్ట్ వాటికి పెయింటింగ్స్ మార్చారు అంతే. అండ్ బాడీ అంతా ఒరిజినలే. సో ఇవి కూడా బ్యాటిల్స్లో ఫైట్ చేసినట్టే ఉన్నాయి. అండ్ జస్ట్ పెయింటింగ్స్ మార్చేసి ఓల్డ్ అయిపోయాక మ్యూజియంలో అయితే పెట్టారు. సో మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఓల్డ్ అయిపోతే వాటిని రీసైకిల్ చేస్తారు. లైక్ మెటల్ అంతా కరిగించి మళ్ళీ కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తారు. సో కొన్ని మాత్రం మనం చూడడానికి ఇలాగా మ్యూజియంస్లో పెడతారనమాట. ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ అలాగే. సో ఇవన్నీ డూప్లికేట్స్ అని అయితే మీరు ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. సో ఇవన్నీ ఒరిజినల్ ఎయిర్ క్రాఫ్ట్స్, జస్ట్ వాటి స్కీమ్ అంటే లైక్ వాటి పైన కలర్ మార్చారు అంతే. సో ఇంజన్స్ రిమూవ్ చేసి వాటి కలర్స్ మార్చి ఇక్కడ షోకి పెట్టారనమాట. ఈ క్యాన్బెరీ పక్కకే మనకి ఇటు సైడ్ ఒక హెలికాప్టర్ ఉంది, అదేంటో చూద్దాం ఒకసారి. పేరు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, ధ్రువ్ దీని పేరు. సో ఈ హెలికాప్టర్ పేరు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అన్నమాట. దీని పేరు ధ్రువ్. సో దీని ఫ్యూచర్ వచ్చి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. సో మనం చూడొచ్చు, చాలా బాగుంది హెలికాప్టర్ చూడడానికి కూడా. కాక్పిట్ చూడండి, కాక్పిట్ చాలా బాగుంది. ప్యాసింజర్ సీట్స్. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి మెటియోరాలజీ రేడార్ అన్నమాట. దాని స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు అక్కడ చదవచ్చు.
అండ్ ఇక్కడ ఒక రేడార్ ఉంది, దాని అంతా కదా తిరుగుతూ ఉంది. మేబీ దానికి పవర్ ఉందా అంటే ఇక్కడెక్కడ వైర్స్ ఏం కనపడట్లేదు నాకు. గాలికి తిరుగుతుంది అనుకుంటాను ఇది రేడార్. ఇది గాలికి తిరుగుతుంది, గాలి ఎటువైపు వస్తే అటువైపు తిరుగుతుంది అనమాట. ఈ రేడార్ అండ్ యాంటీనా, ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడార్ అండ్ యాంటీనా అంట. ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేస్ ఉంది, మీరు చూడొచ్చు.
ఇప్పటిదాకా తీసిన వీడియో అంతా బ్యాక్గ్రౌండ్లో హెలికాప్టర్ నాయిస్ అయితే ఘోరంగా ఉంది. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, లైక్ ఏ నాయిస్ లేకుండా. సో ఇక్కడైతే మనకి ఏదో ఒక ఫిష్ ఫౌంటైన్ లాగా ఉంది, ఒకటి చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. దాంట్లో ఫిషెస్ ఉన్నాయి, ఎన్నో లేవు, 2 ఉన్నాయి. అయ్యయ్యో, ఇక్కడ ఫిష్ చనిపోయింది, చావు బతుకులో ఉన్నది. ఇది ఒక ఫిష్ ఉంది, కదలట్లేదు, మేలట్లేదు ఇది. అండ్ అక్కడ ఒకటి ఉంది, ఇది 2 కదలట్లేదు. మొత్తానికి 3 ఫిషెస్లో ఒకటి అయిపోయింది, పసక్ అనమాట. ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కదలట్లేదు, టెస్ట్ తీసుకుంటున్నాయేమో నాకు తెలిసి. సో ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది మధ్యలో. సో మనకి మ్యూజియం ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఈ ఏరియా చూడడానికి అంతా. అండ్ మనకి ఇక్కడ చూస్తే ది గ్రేట్ పిఎస్ఎల్వి హీట్ షీల్డ్ అంట. మళ్ళీ స్టార్ట్ అయింది హెలికాప్టర్ల మోత. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కొంచెం ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా వెళ్తుంది అనుకుంటే మళ్ళీ హెలికాప్టర్ సౌండ్ స్టార్ట్ అయింది. అండ్ లోపల కూడా ఏవో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా ఏవో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం.
ఇండియాలో అయితే మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే లైక్ ఒక 2 పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ ఇంజన్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్కి మినియేచర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇంక మనం డైరెక్ట్ బయటకు వెళ్ళిపోదాం. సో ఇండోర్ స్టేడియం ఇది, మనం బయటకు వచ్చేసాం. మళ్ళీ అయితే అంతా అయిపోయింది నాకు తెలిసి. సో మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఫౌంటైన్ చూపించాను కదా, ఫౌంటైన్. సో ఇక్కడ హాల్ నెంబర్ 1 హిస్టరీ ఆఫ్ ద హాల్ అని ఉంది. సో మనకి ఎప్పటిదో ఓల్డ్ క్లాక్ అయితే ఉంది ఇక్కడ. జిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి. ఇక్కడ మనకి జిఎస్ఎల్విలో ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. హాల్ పార్టిసిపేషన్ ఇన్ జిఎస్ఎల్వి MK2 ప్రోగ్రామ్ అంట.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ ఫ్రీయే. సో నా నా వల్ల అయినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయగలిగాను ఇక్కడి వరకు. అండ్ ఒక 2-3 హాల్స్ అయితే వదిలేశాను, ఎందుకంటే అక్కడ నాకు అంత ఇన్ఫర్మేషన్ అనిపించలేదు. సో ఎవరైనా వచ్చి ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్లో నేను ఏముంటుందిలే అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ హాల్కి సంబంధించిన హిస్టరీ అంతా ఉంది. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ నా బ్యాక్ సైడ్ ఉంది పిఎస్ఎల్వి, ఇది కూడా మీరు చూసుంటారు వీడియోలో. సో తొందరగా లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.